నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి భవానీ కుమారి బెల్లంకొండ గారు రచించిన 100 ఏళ్ల సౌభాగ్యం అనే చక్కటి కథను విందామండి. ఆదిలక్ష్మికి 50 ఏళ్ల లోపే. తన పేరు ఆదిలక్ష్మి అని ఎప్పుడో మర్చిపోయింది. అంతా ఆదెమ్మ అంటూ ఉంటే అదే తన పేరన్నట్లు ఎవరిని సరిదిద్దకుండా అలాగే పిలవనిచ్చింది. ఎక్కువ శాతం పొలం పనులకు వెళ్ళేది. ఒక్క కొడుకు, 19 ఏళ్లకు కలిగిన బిడ్డ. వాసుదేవరావు అని పేరు పెట్టుకుంది. మహా అయితే వాసు అని పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి పేరు పెడితే వెంక అంటారని భయం. కొడుకును బాగా చదివించాలని ఆమె కోరిక. పిచ్చయ్య, వెంకయ్య, పెంటయ్య పేర్లు పెడితే పిల్లలు పెద్దయ్యాక ఇబ్బంది పడతారని గేలి చేస్తారని అనుకుంది. భర్త నారాయణ పిల్లాడికి 13 ఏళ్ళు వచ్చేదాకా బాగానే ఉండేవాడు. ఆదిలక్ష్మి మామూలుగానే ఉండేది, కానీ నారాయణ ఎత్తుగా దృఢంగా ఉండి చూడగానే బాగుంటాడు అనిపించేవాడు. వాసుదంతా తండ్రి పోలిక. అదే ఊళ్ళో పెళ్ళైన సంవత్సరానికి భర్తను పోగొట్టుకుని పుట్టిల్లు చేరిన సులోచనతో సంబంధం ఏర్పడింది నారాయణకు. సులోచనకు 2 అన్నలు. తండ్రి ఓ మోస్తరుగా ఉన్నవాళ్లే. చాలా రహస్యంగా వాళ్ళ సంబంధం కొనసాగింది, కానీ అది ఎక్కువ కాలం సాగదని వాళ్ళిద్దరికీ తెలుసు. అందుకే నారాయణ అందరికీ దూరంగా వేరే రాష్ట్రానికి పారిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఒక బీహారీ కూలీతో స్నేహం చేసి అతని ద్వారా బీహార్లోని పూర్ణియాలో ఉన్న ఒక నర్సరీలో పనికి కుదురుకున్నాక ఓ రాత్రి సులోచన, నారాయణ పారిపోయారు. సులోచన ఇంట్లో వాళ్ళు వాళ్ళని వెతకదలుచుకోలేదు. పరువు పోయినట్లయి సులోచన అన్నలొచ్చి ఆదిలక్ష్మిని నానా మాటలని పోయారు. వాళ్ల పిల్లలు వాసు చదివే స్కూల్లోనే చదువుతున్నారు. ఆ పిల్లలు ఒకరోజు వాసుని ఒంటరిగా దొరకపుచ్చుకొని బాగా కొట్టారు. పల్లె టౌను కాని ఊరది. పారిపోయిన మొగుడు కంటే ఉన్న కొడుకు కోసం బాధపడసాగింది ఆదిలక్ష్మి. ఇంకా ఊళ్ళో తాము బ్రతకలేమని తెలుసుకుంది. ప్రకాశరావు మాస్టర్ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఇళ్లల్లో పనిచేసుకుని బ్రతుకుతానని మాట సాయం చెయ్యమని ఏడ్చింది. చెయ్యని తప్పుకు బలైపోతున్న ఆ తల్లి కొడుకును చూసి జాలిపడిన మాస్టారు హైదరాబాద్లో ఉన్న తన అన్నయ్యతో మాట్లాడాడు. ఆ విధంగా 10 అపార్ట్మెంట్స్ కట్టించి అందులోనే ఉంటూ మిగతా 9 అద్దెకిచ్చి ఉంటున్న సుబ్బారావు ఇంట్లో పనికి పెట్టాడు ఆదిలక్ష్మిని. అందులోనే మరొక 4 ఇళ్లు కుదుర్చుకుంది ఆదిలక్ష్మి. వాచ్మెన్ ఫ్యామిలీ కాక మరొక చిన్న గది ఆమె బయటకు పోయే అవసరం లేకుండా ఏర్పాటు చేశారు. ఆదిలక్ష్మి ముందే తన పేరు ఆదిలక్ష్మిగానే చెప్పి అలాగే పిలిచేలా చేసుకుంది అందరితో. ఎవరు ఏమిచ్చినా తాను తినేది, కానీ వాసుకి విడిగా వండి పెట్టేది. వాసు కూడా తల్లికి చాలా సాయం చేసేవాడు. ఇళ్లల్లో పనిచేస్తున్నప్పుడు కూడా గిన్నెలు తోముతుంటే కడిగేవాడు. ఇల్లు ఊడవగానే మాప్ చేసేవాడు. వద్దన్నా వినేవాడు కాదు. బాగా చదువుకుంటేనే తనకు భవిష్యత్తు ఉంటుందని వాసు క్షణతనంలోనే గ్రహించాడు. అందుకే చిన్నప్పటి నుండి లైబ్రరీలో ఇంగ్లీషు, తెలుగు సాహిత్యం, మ్యాగజైన్స్, ఇంగ్లీషు, తెలుగు న్యూస్ పేపర్లు చదువుతూ ఉండేవాడు. తన మనసులో ఉన్న లక్ష్యాన్ని ఎవరితోనూ చెప్పుకునేవాడు కాదు. తన బేదరికం ఎగతాళి చేయడానికి అవకాశం ఇస్తుందని అతనికి తెలుసు. వాసుదేవరావు అఖండమైన తెలివితేటలు కలవాడు. సెయింట్ జోసెఫ్ మిషన్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చేరాడు. అతని లెక్కల మాస్టారు వాసు తెలివితేటలు గుర్తించి ప్రోత్సహించేవాడు. ఆయాచితంగా వచ్చే దేన్ని వాసు స్వీకరించేవాడు కాదు. తోటి పిల్లలతో ఆడుకోవాలంటే బ్యాటు, బాల్స్ కోసం ఖర్చు పెట్టాలి. అందుకే శరీర దారుఢ్యం కోసం, మానసిక ఆరోగ్యం కోసం ఎంత దూరమైనా నడిచి వెళ్ళేవాడు. సెలవు రోజుల్లో పెవిలియన్ గ్రౌండ్స్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. వాడి ఆత్మాభిమానాన్ని, పట్టుదలని చూసిన సుబ్బారావు గారు వాసుకి వాయిదాల మీద ఒక సైకిల్ కొనిచ్చాడు. 10th అతనికి వచ్చిన మార్క్స్ చూసి ఫీజు లేకుండా తెలిసిన కాలేజీలో ఇంటర్లో చేర్పించారు సుబ్బారావు. తర్వాత కోచింగ్ లేకుండానే ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించి సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఆదిలక్ష్మికి ఏ కోరికలు లేవు వాసును చదివించడం తప్ప. తాను పనిచేసే ఇళ్ల వాళ్ళు ఇచ్చిన చీరలే కట్టుకునేది. వాసుకు మాత్రం సంవత్సరానికి 2-3 జతలు కుట్టించేది. సాయంత్రం ఫ్రెండ్ ఇంట్లో ఒక గదిలో ట్యూషన్స్ చెప్పేవాడు. అది డాబా మీద ఉన్న చిన్న గది. అతని స్నేహితుడు నామమాత్రం రెంట్ తీసుకునేవాడు దానికి. ఇంజనీరింగ్ అయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదు వాసు. సివిల్స్ కోచింగ్ తీసుకుని మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాడు. ఆ స్థాయికి చేరటానికి తల్లి కొడుకులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ట్రైనీ కలెక్టర్గా, సబ్ కలెక్టర్గా చేసి మొదటిసారి కలెక్టర్గా పోస్టింగ్ వచ్చాక తల్లిని ఫస్ట్ క్లాసులో పంపించమని సుబ్బారావు గారికి చెప్పి దారి పొడుగునా తల్లికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాడు.
రైలు దిగిన ఆదిలక్ష్మి ప్లాట్ఫామ్ మీద నుంచుని కొడుకు కనపడకపోయేసరికి కంగారు పడింది. చేతిలో ఉన్న పాతకాలపు బ్యాగ్ పట్టుకుని బెదురుగా నుంచింది. తల్లిని స్వయంగా రిసీవ్ చేసుకోవడానికి బయలుదేరిన కలెక్టర్ వాసుదేవ్ ట్రాఫిక్లో చిక్కుకుని ఆ విషయం చెప్పడానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లాభం లేకపోయేసరికి ఎస్పీకి ఫోన్ చేసి విషయం చెప్పి తగిన ఏర్పాట్లు చేయమన్నాడు. 2 కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐ చేతిలో బ్యాగుతో నుంచిన ఆమెను చూస్తూ, అమ్మా సార్ వచ్చేస్తారు, మీరు వెయిటింగ్ రూమ్లో కూర్చుందరు కానీ పదండి అన్నారు. టిఫిన్ వద్దని టీ మాత్రమే తాగి ఆదిలక్ష్మి కొడుకు కోసం ఎదురు చూడసాగింది. అమ్మా అన్న పిలుపుతో సంభ్రమంగా ఎదురెళ్ళింది. తల్లి చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు వాసు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయలేదేమే అన్నాడు నవ్వుతూ. తెలుగు, ఇంగ్లీషు చాలా రిఫైన్డ్ భాష మాట్లాడతాడు వాసుదేవ్. కానీ తల్లితో మాత్రం తల్లి భాషే మాట్లాడతాడు. ఛార్జింగ్ అనటం రాక అందులో కరెంటు లేదురా అంది అమాయకంగా ఆదిలక్ష్మి. ఇంట్లో ఉందిలే పద అంటూ తల్లిని కారెక్కించాడు. డోర్ తీసి పట్టుకున్న డ్రైవర్ని విచిత్రంగా చూసి నెమ్మదిగా కారెక్కింది. తన పక్కనే కూర్చుంటున్న కొడుకుని చూసి, నువ్వు ముందు కూర్చోరాదురా అయ్యా అంది. నేను ముందు కూర్చోకూడదులే అంటూ ముందు కూర్చుని అటెండర్ని చూపించాడు. కొడుకు బంగళాలో మంది మార్బలాన్ని చూసి సంతోషం పట్టలేకపోయింది ఆదిలక్ష్మి. రాత్రి పనయ్యాక తల్లి పడుకున్న రూమ్లోకి వచ్చాడు ఆ కలెక్టర్ కొడుకు. తల్లి ఒడిలో తలపెట్టి, అమ్మా మళ్ళీ వెనక్కి పోవద్దే, నువ్వు నా దగ్గరే ఉండి నాకు ఇష్టమైనవన్నీ వండి పెట్టు గారంగా అడిగాడు. మరి అక్కడ అన్నీ వదిలేసి వచ్చా కదరా అంది అమాయకంగా. ఏమున్నాయే ఆ రేకుల గదిలో మణిమాణిక్యాలు, నీ ఆధార్ కార్డు పోస్టులో సుబ్బారావు మాస్టర్ పంపిస్తారు, ఆ స్టవ్ అవి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేయమన్నా అన్నాడు. అయ్యా నీకు పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయిరా, నాకు నీ ఉద్యోగం ఏమిటో సరిగ్గా పలకను కూడా పలకరాదు. పెద్ద పెద్దోళ్ళు వస్తారు నిన్ను కలవటానికి, నేనెందుకురా ఇక్కడ దిష్టిబొమ్మలాగా అంది. నేను ఇప్పుడే పెళ్ళొద్దనుకున్నాను, నిన్ను మంచిగా చూసుకునే అమ్మాయి దొరికినప్పుడే చేసుకుంటాను, నన్ను వదిలిపో మాకే అమ్మా అన్నాడు వాసుదేవ్ ఆర్తిగా. తన 32వ ఏట నుండి జీవితంలో సుఖమన్నదే ఎరగకుండా పనిచేసి అలసిపోయిన తల్లి మోటుబారిన చేతుల్ని నిమురుతూ ఆదిలక్ష్మికి కొడుకు హోదా గురించి త్వరగానే గ్రహించుకుంది. వాసు తల్లిలోని బెదిరిపోయేలా పార్లర్కు పంపి ఆమె ఉనికిలో కొంత మార్పు తీసుకురాగలిగాడు. మంచి కాటన్ వెంకటగిరి చీరలు, తేలిగ్గా ఉండే పట్టు చీరలు కట్టడంతో ఆమె ఆహార్యంలో మార్పు వచ్చింది. తెలుగులో చదవటం రాయటం వస్తే మంచిదని లేడీ టీచర్తో ట్యూషన్ పెట్టించాడు. ఎన్నో ఏళ్ల తర్వాత లభించిన శాంతి విశ్రాంతి ఆమెలో చాలా మార్పు తెచ్చింది. ఒకరోజు అది కాదురా బాబు అంది కొడుకుతో. వాసుదేవ్కి ఆ పిలుపు నచ్చలేదు. అమ్మా నన్ను అయ్యా అని పిలువు, ఈ కొత్త పిలుపు నాకు ఇష్టం లేదు అన్నాడు చిరుకోపంగా. ఆ రోజు భోజనం అయ్యాక లాన్లో కూర్చున్నారు తల్లి కొడుకులు. వాసుదేవ్ ఫోన్ మోగింది. అతను లేచి మాట్లాడసాగాడు. కొడుకును తదేకంగా చూస్తూ కూర్చుంది ఆదిలక్ష్మి. అలా చూస్తూ ఉంటే మనసంతా నిండినట్లయింది. ఏంటి అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు వాసుదేవు. ఏం లేదురా అయ్యా, మీ నాయనుంటే ఎంత సంబరపడేవాడో అంది నెమ్మదిగా. ఏమంటావు, వెతికించి రప్పించనా సీరియస్గా అడిగాడు. ఇంకా నయం, అంత పని చెయ్యి మాకయ్యా, ఊరికనే అన్నట్ట అంది కంగారుగా. వాసుదేవు నవ్వి, భయపడకవా, ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అసలు బ్రతికున్నాడో లేడో తెలియదు కానీ పోతూ పోతూ నీకు ఒక మహోపకారం చేసిపోయాడే అమ్మా గమ్మత్తుగా నవ్వుతూ అన్నాడు వాసుదేవు. అర్థం కానట్లు చూస్తున్న తల్లితో, 100 ఏళ్ళు నువ్వు పసుపు కుంకుమతో సౌభాగ్యవతిగానే ఉంటావు, బ్రతికి ఉన్నాడో లేదో తెలియదు కాబట్టి అన్నాడు నవ్వుతూ. కొడుకు వంక తదేకంగా చూసింది ఆదిలక్ష్మి. ఇంత స్థాయికి రావటానికి తండ్రి అండలేక ఎంత కష్టపడ్డాడో, ఎన్ని అవమానాలు యాతనలు పడ్డాడో నా బిడ్డ అన్న ఆలోచనతో ఆమె కళ్ళు నిండుకున్నాయి. తన భావాలు వ్యక్తీకరించగలిగే భాష లేని ఆ తల్లి లేచి కూర్చున్న కొడుకు తనని గుండెలకు హత్తుకుని, నా ఆయువు కూడా పోసుకొని సుఖంగా బతకరా అయ్యా అనుకుంటూ 2 కన్నీటి చుక్కలు రాల్చింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.